ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. 66 మంత్స్లో బైబిల్ కంప్లీట్ చేసే దాంట్లో భాగంగా డే 18 లేవియకాండం 21 అధ్యాయము, 22 అధ్యాయము, 23 అధ్యాయము చదువుకుందాం. పార్ట్ 1లో భాగంగా ముందుగా లేవియకాండం 21వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, యాజకులకు అహరోను కుమారులతో ఇట్లనము, మీలో ఎవడనూ తన ప్రజలలో శవమును ముట్టుట వలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు, తనకు సమీపంగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును ముట్టి తన్ను అపవిత్రపరచుకొనవచ్చును. అతడు తన ప్రజలలో యజమానుడు కనుక తన్ను అపవిత్రపరచుకొని సామాన్యునిగా చేసుకొనరాదు. వారు తమ తలలు బోడు చేసుకొనరాదు, గడ్డపు ప్రక్కలను క్షౌరం చేసుకొనరాదు, కత్తితో దేహంను కోసుకొనరాదు. వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలేనిగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. వారు జారస్త్రీనే గాని బస్టురాలినే కానీ పెళ్లి చేసుకొనకూడదు. పెన్మిటి విడనాడిన స్త్రీని పెళ్లి చేసుకొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు, అతడు నీ దేవునికి ఆహారం అర్పించేవాడు కనుక నీవు అతని పరిశుద్ధపరచవలను. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను కనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను. మరియు యాజకుని కుమార్తె జారత్వం వలన తను అపవిత్రపరచుకుని నెడల ఆమె తన తండ్రికి అపవిత్రపరచునది, అగ్నితో ఆమెను దహింపవలెను. ప్రధాన యాజకుడగుటకే తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో, యాజక వస్త్రములు వేసుకొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు, తన బట్టలను చిప్పుకొనరాదు, అతడు శవం దగ్గరకు పోరాదు. తన తండ్రి శవం వలననే గాని తన తల్లి శవము వలనే గాని తను అపవిత్రపరచుకొనరాదు. దేవుని అభిషేక తైలము అనేది కిరీటముగా అతని మీద ఉండును కనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు, తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు. నేను యెహోవాను. అతడు కన్యకను పెళ్లి చేసుకునవలెను. విధవరాలినైనను విడనాడబడినదైనను భ్రష్టురాలినైనను అనగా జారస్త్రీనైనను అట్టి వారిని పెళ్లి చేసుకొనక తన ప్రజలలోని కన్యకనే పెళ్లి చేసుకునవలెను. యెహోవాను నేను అతని పరిశుద్ధపరచువాడను కనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుతో ఇట్లనుము, నీ సంతతి వారిలో ఒకనికి కలంకమేదైనను కలిగినెడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. ఏలేనగా ఎవరియందు కలంకం ఉండునో వాడు గ్రుడ్డివాడే గాని కుంటివాడే గాని ముక్కిడివాడే గాని విపరీతమైన అవయములు గలవాడే కాని కాలైనను చెయ్యైనను విరిగిన వాడే కానీ గూనివాడే కానీ గుజ్జువాడే కానీ కంటిలో పువ్వు గలవాడే కానీ గజ్జిగలవాడే కానీ చిరుగుడు గలవాడే కానీ వృషణములు నలిగిన వాడే కానీ సమీపింపకూడదు. యాజకుడైన అహరోను సంతానమును కలంకము గల ఏ మనుషుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు. అతడు కలంకము గలవాడు. అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. అతి పరిశుద్ధమైనవే కానీ పరిశుద్ధమైనవే కానీ తన దేవునికి అర్పింపబడు ఏ ఆహార వస్తువులనైనను అతడు తినవచ్చును. మెట్టుకు అతడు కలంకము గలవాడు కనుక అడ్డతెర ఎదుటికి చేరకూడదు. బలిపీఠమును సమీపింపకూడదు. నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు. వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలందరితోనూ చెప్పెను. లేవియకాండం 22వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండానట్లు వారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలెనని వారితో చెప్పము. నేను యెహోవాను. మీరు వారితో ఇట్లనము, మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించినడలా అట్టివాడు నా సన్నిధిని ఉండకుండా కొట్టివేయబడును. నేను యెహోవాను.
అహరోను సంతానంలో ఒకనికి కుష్ఠైనను స్రావమైనను కలిగినడెలా అట్టివాడు పవిత్రత పొందు వరకు ప్రతిష్ఠితమైన వాటిలో దేనిని తినకూడదు. శవము వలని అపవిత్రత గల దేనినైనను ముట్టువాడును, స్ఖలిత వీర్యుడును, అపవిత్రమైన పురుగునేమి ఏదో ఒక అపవిత్రత వలన అపవిత్రుడైన మనుష్యునేమి ముట్టువాడును, అటు అపవిత్రత తగిలినవాడును సాయంకాలం వరకు అపవిత్రుడగను. అతడు నీళ్లతో తన దేహంను కడుగుకొన వరకు ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు. సూర్యుడు అస్తమించినప్పుడు అతడు పవిత్రుడగను. తర్వాత అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినవచ్చును. అవి వానికి ఆహారమే కదా. అతడు కళేబరములైనను చీల్చబడిన దానైనను తిని దాని వలన అపవిత్రపరచుకొనకూడదు. నేను యెహోవాను. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచి దాని పాపభారమును మోసుకొని దాని వలన చావకుడినట్లు ఈ విధిని ఆచరింపవలెను. నేను వారిని పరిశుద్ధపరచు యెహోవాను. అన్యుడు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు. యాజకుని ఇంట నివసించు అన్యుడే గాని జీతగాడే గాని ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు. అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనినవాడును అతని ఇంట పుట్టినవాడును అతడు తిను ఆహారంను తినవచ్చును. యాజకుని కుమార్తె అన్యునికి ఇయ్యబడినడలా ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో ప్రతిష్ఠార్పణమును తినకూడదు. యాజకుని కుమార్తెలలో విధవరాలే గాని విడనాడబడినదే గాని సంతానము లేనియడలా ఆమె తన బాల్యమందవలే తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారం తినవచ్చును. కానీ అన్యుడెవడనూ దాన్ని తినకూడదు. ఒకడు పొరపాటున ప్రతిష్ఠితమైన దానిని తినినడలా వాడు ఆ ప్రతిష్ఠితమైన దానిలో 5వ వంతు కలిపి దానితో యాజకునికి ఇవ్వలెను. ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైన వాటిని తినుట వలన అపరాధమును భరింపకుండునట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములగు అపవిత్రపరచకూడదు. నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలందరితోనూ ఇట్లు చెప్పుము. ఇశ్రాయేలీయుల ఇంటివారిలోనే గాని ఇశ్రాయేలులో నివసించు పరదేశులలో గాని ఎవడు యెహోవాకు దహనబలి దహనబలిగా స్వేచ్ఛార్పణములనైనను మొక్కుబలులనైనను అర్పించునో వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి ఒక ఆయనను గొర్రెమేకల నుండి ఆయనను దోషం లేని మగదానిని అర్పింపవలెను. దేనికి కలంకముండునో దానిని అర్పింపకూడదు. అది మీ పక్షముగా అంగీకరింపబడదు. ఒకడు మొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణం అర్పించుటకే గాని సమాధాన బలి రూపంగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషము లేనిదై ఉండవలెను. దానిలో కలంకమేది ఉండకూడదు. గ్రుడ్డిదేమి, కుంటిదేమి, కొరతగలదేమి, గడ్డగలదేమి, గజ్జిరోగము గలదేమి, చిరుగుడు గలదేమి అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. కురిపి అయిన కోడైనను గొర్రె మేకల కురిపి అయిన కోడెనైనను గొర్రె మేక మందలోని దానినైనను స్వేచ్ఛార్పణంగా అర్పింపవచ్చును. కానీ అది మొక్కుబడిగా అంగీకరింపబడదు. విత్తులు నిలిపిన దానినే గాని విరిగిన దానినే గాని చితికిన దానినే గాని కోయబడిన దానినే గాని యెహోవాకు అర్పింపకూడదు. మీ దేశంలో అట్టి కార్యము చేయకూడదు. పరదేశీ చేతిలో నుండి అట్టి వాటిలో దేనిని తీసుకొని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు. అవి లోపము గలవి, వాటికి కలంకములుండును. అవి మీ పక్షమున అంగీకరింపబడవని చెప్పుము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. దూడయే గాని గొర్రెపిల్లయే గాని మేకపిల్లయే గాని పుట్టినప్పుడు అది 7 దినములు దాని తల్లితో నుండవలెను. 8వ నాడు మొదలుకొని అది యెహోవాకు హోమముగా అంగీకరింపతగును. అయితే అది ఆవైనను గొర్రె మేకలలోనిదైనను మీరు దాని పిల్లను ఒక్కనాడే వధింపకూడదు. మీరు కృతజ్ఞతా బలియగు పశువును వధించినప్పుడు అది మీ కొరకు అంగీకరింపబడినట్లుగా దానిని అర్పింపవలెను. ఆనాడే దాన్ని తినివేయవలెను. మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు. నేను యెహోవాను. మీరు నా ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారం నడుచుకొనవలెను. నేను యెహోవాను. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. నేను ఇశ్రాయేలులో నన్ను పరిశుద్ధునిగా చేసుకొందును. నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. నేను మీకు దేవుడనై ఉండినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవానని చెప్పుము. లేవియకాండము 23వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము. మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే.
ఈ కాలములందు మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. 6 దినములు పని చేయవలెను. వారం వారం 7వ దినము విశ్రాంతి దినము. అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పనైనను చేయకూడదు. మీ సమస్త నివాసములందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. ఇవి యెహోవా నియామక కాలములు. నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములివి. మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 5వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటిని తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘంగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదని వారితో చెప్పము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పన్నను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినము యాజకుడు దానిని అల్లాడింపవలెను. మీరు ఆ పన్ను అర్పించు దినమున నిర్దోషి అయిన ఏడాది పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పింపవలెను. దాని నైవేద్యము నూనెతో కలిసిన 2 10వ వంతులు గోధుమ పిండి. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము 30 ద్రాక్షారసము. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి, పేలాలేమి, పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. మీరు మీ నివాసములో నుండి తూములో 2 10వ వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలం అర్పణము. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రె పిల్లలను, 1 కోడెదూడను, 2 పెద్ద పొట్టేలను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోనూ వారి పానార్పణములతోనూ దహనబలి అయి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమగును. అప్పుడు మీరు మేకలలో 1 పోతును పాప పరిహారార్థ బలిగా అర్పించి 2 ఏడాది గొర్రె పిల్లలను సమాధాన బలిగా అర్పింపవలెను. యాజకుడు ప్రథమ ఫలముల రొట్టెలతో వాటిని ఆ 2 పొట్టేలను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతిష్ఠింపబడినవై యాజకుని వగును. ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. ఇది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. మీరు మీ పంట చేను కోయినప్పుడు మీ పొలము యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. మీ కోతలో రాలిన పరిగను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయటం మాని యెహోవాకు హోమము చేయవలెను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమం చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియూ చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసుకున్నటకే అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తను దుఃఖపరుచుకుని ప్రతివాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడను. ఆ దినమున ఏ పనైనను చేయు ప్రతివానిని వాని ప్రజలలో ఉండకుండా నాశనం చేసేదను. అందులో మీరు ఏ పనియూ చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలెను. ఆ నెల 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరపవలెను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను.
8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణం చేయవలెను. అది మీకు వ్రత దినముగా ఉండవలెను. అందులో మీరు జీవనోపాధి అని ఏ పనియూ చేయకూడదు. యెహోవా నియమించిన విశ్రాంతి దినములు కాకయు, మీరు దానములిచ్చు దినములు గాకయు, మీరు మొక్కుబడి దినములు కాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములిచ్చు దినములు కాకయు, యెహోవాకు హోమద్రవ్యములేమి, దహనబలి ద్రవ్యములేమి, నైవేద్యమునేమి, బలినేమి, పానీయార్పణములేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి. ఏ అర్పణ దినమున ఆ అర్పణమును తీసుకొని రావలెను. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండగను ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున మీరు దప్ప పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిర్వంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండగ ఆచరింపవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. 7వ నెలలో దానిని ఆచరింపవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసితినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను. అట్లు మోషే ఇశ్రాయేలులకు యెహోవా నియామక కాలములను తెలియచెప్పెను. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.